ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొరకు పోలీస్ అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమ ప్రస్థానంలో పెద్ద ఎత్తున పోలీస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ డీజీపీ హెచ్జే దొర అంత్యక్రియలు హైదరాబాద్లోని రాయదుర్గం మహాప్రస్థానంలో ఆత్మీయుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. అధికార లాంఛనాలతో మాజీ డీజీపీకి అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన సేవలను స్మరించుకుంటూ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర సాగింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు వీసీ సజ్జనార్, ఎం రమేష్, ఐపీఎస్ అధికారి సందీప్ సాండిల్య, మాజీ డీజీపీలు కృష్ణారావు, అరవిందరావు తదితరులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ స్వయంగా దొర పాడెమోసి ఆయనకు చివరిసారి నివాళి అర్పించడం అక్కడున్న వారిని కదిలించివేసింది. దొర పూర్తి పేరు హనుమంతు జగన్నాథం దొర. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు. 1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన దొర పోలీస్ విభాగంలో సుమారు 40 ఏళ్ల పాటు విశేష సేవలందించారు. దొర స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జర్జంగి గ్రామం. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోని పూర్తి చేసిన ఆయన హైస్కూల్ చదువును కోటబొమ్మాళిలో కొనసాగించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 1965లో ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరిన దొర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో ఎస్పీగా సేవలందించారు. పోలీస్ అధికారిగా దొర ప్రస్థానం అత్యంత సాహసోపేతంగా సాగింది. నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్న కాలంలో ఆయన ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయన 1989 నుంచి 1992 వరకు ఏపీఎస్ఆర్టీసీలో వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు. 1996లో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2002 వరకు ఆ పదవిలో కొనసాగారు. కేంద్ర స్థాయిలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించిన దొర సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా, సిఐఎస్ఎఫ్ డీజీపీగా పనిచేశారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన దొర రచనల ద్వారా తన అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. ఇంపాక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐపీఎస్, ఎన్టీఆర్తో నేను వంటి పుస్తకాలతో పాటు జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ పేరుతో తన ఆత్మకథను రచించారు.